మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు తెలిపారు. మెదక్ జిల్లా రాయంపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఇంటర్ పరీక్షల ఏర్పాట్ల కోసం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న 28 ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు అయినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు, త్రాగునీటి, విద్యుత్, మెడికల్ కిట్లు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షకు ముందు తర్వాత ప్రత్యేక పోలీస్ ఎస్కార్ట్ వాహనం ద్వారా పరీక్షా పేపర్లు తరలించాలన్నారు. విద్యార్థులు సరైన సమయానికి పరీక్షా కేంద్రాలను చేరుకుని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీ, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా మరి రేపు 25th నుంచి కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మనకి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి సంబంధించి మరి మెదక్ జిల్లాలో మొత్తం 28 సెంటర్స్లో ఈ ఎగ్జామినేషన్ సుమారుగా 12,000 మంది, ఒక 6,000 మంది ఫస్ట్ ఇయర్లో, ఇంకో 6,000 మంది సెకండ్ ఇయర్లో, 12,000కు మించి మొత్తం అందరు కూడా ఎగ్జామ్స్ రాయబోతూ ఉన్నారు. మరి వాటికి సంబంధించి 28 సెంటర్స్లో అన్నిట్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మరి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఎగ్జామ్ రాసే వాళ్ళకందరికీ కూడా వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మరి అన్ని సెంటర్స్లలో కూడా అన్ని సదుపాయాలు, అంటే డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, సో అన్ని ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఏఎన్ఎంస్, ఆశాన్స్ని కూడా వాళ్ళని కూడా డెప్యూట్ చేసి ఏమైనా ప్రైమరీ చికిత్స ఏమైనా చేయాలంటే కూడా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కూడా వాళ్ళని కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి రేపు పొద్దున ఏ సెట్ అయితే వస్తుందో ఆ సెట్ని మరి పోలీస్ స్టేషన్ నుంచి సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్, అదేవిధంగా డిపార్ట్మెంటల్ ఆఫీసర్ వాళ్ళు తీసుకొని క్లోజ్డ్ వెహికల్స్లో విత్ పోలీస్ ఎస్కార్ట్ క్వశ్చన్ పేపర్ తేవడం జరుగుతుంది. మరి పగడ్బందీగా మనకి 9 o'clockకి స్టార్ట్ అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా అన్ని సిఎస్లు కూడా అన్ని సెంటర్స్లలో కూడా చేయడం జరిగింది. మరి ప్రభుత్వ ఆదేశానుసారం నార్మల్గా ఏంటంటే మరి ప్రభుత్వ ఆదేశానుసారము ఒక 5 minutes మాత్రము గ్రేస్ టైం ఇవ్వడం జరుగుతుంది. సో 5 నిమిషాల వరకు, అంటే 9కి మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 9:05 వరకు మాత్రం అలౌ చేస్తాం. బట్ ఆ 5 minutes గ్రేస్ పీరియడ్ గురించి ఎవరు కూడా వెయిట్ చేయొద్దు. మరి అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, సో ముందే అంటే ఎగ్జామినేషన్ స్టార్ట్ కాకముందే ప్రతి ఒక్కరు కూడా మీ ఎగ్జామినేషన్ సెంటర్స్కి చేరుకోవాలనేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఫ్రిస్కింగ్ అవి ఉంటుంది, కొద్దిగా టైం పడుతుంది కాబట్టి అందరు కూడా మీ సమయం కంటే ముందే వచ్చేసి సెంటర్లో ఉండాలి. సో లాస్ట్ మినిట్ వరకు ఎవరు కూడా వెయిట్ చేయొద్దు. మరి ఆర్టీసీకి కూడా ఎక్కువ బస్సెస్ విలేజెస్ నుంచి సెంటర్స్కి కూడా నడపమని ఆర్టీసీకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ప్రొవైడ్ చేయమని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఎగ్జామినేషన్స్ అయిపోయినాయి కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆన్సర్ షీట్స్ అందించినాక మరి వాళ్ళు కూడా పగడ్బందీగా తీసుకుపోయే విధంగా వాళ్ళకు కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మరి రేపు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా 163 BNS ప్రకారం కూడా మొత్తం ప్రొహిబిటరీ ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. జిరాక్స్ సెంటర్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఏ విధమైన పేపర్ లీకేజెస్ లేకుండా ఉండాలనేసి మొబైల్ ఫోన్స్ ఎవరివి కూడా లోపలికి అలౌ చేయడం అనేది జరగదు. మరి విద్యార్థులు ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ లాంటివి, లేకపోతే ఏదైనా విలువైన వస్తువులు లాంటివి, లేకపోతే ఎలక్ట్రానిక్ వాచెస్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఏవి కూడా తీసుకోపోకుండా ఆల్రెడీ మనకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇంటర్మీడియట్ బోర్డు నుంచి డూస్ అండ్ డోంట్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమేమి చేయాలో ఏమేమి చేయొద్దు అనేసి అవన్నీ కూడా ప్రభుత్వ సూచనలు అన్నీ కూడా పాటించుకుంటూ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సూచనలు అన్నీ కూడా పాటించుకుంటూ మంచి వాతావరణంలో అందరూ కూడా ఎగ్జామ్ రాయాలనేసి కూడా పిల్లలకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది.